విజయనగరం జిల్లా కార్యకర్తలందరూ కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా మన విజయనగరం మున్సిపల్ కమిషనర్ గారి నిరంకుశత్వ వైఖరిని మీద ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే రాత్రికి కమిషనర్ గారు కూడా వచ్చి ఇప్పటి వరకు జరిగిపోయింది, ఇకపై అన్ని పార్టీలని కూడా సమానత్వంతో చూస్తానని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన మాటల్ని విస్మరించి ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మాటల మీద మాకైతే నమ్మకం లేదు అని తెలియజేయడంతో జిల్లా అధికారులు మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారితో మాట్లాడి రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలను సమానత్వంతో చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగానే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మాకు సూచన చేశారు. ఆ సూచనకు అనుగుణంగానే మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడితో విరమిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి నాంది అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గారి మీద మాత్రం చర్యలు చేపట్టాలని రాష్ట్ర పెద్దలకి లిఖితపూర్వకంగానే మేము కంప్లైంట్ చేయబోతున్నాం. భారతీయ జనతా పార్టీని చులకనగా చూడడం, మా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారిని అవమానపరచడం అనేటటువంటి విషయం మీద ఈ నిరసన కార్యక్రమం నిన్నటి నుంచి కూడా జరిగింది. జిల్లా అధికారులు ఇచ్చినటువంటి హామీలకు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరిస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా రాబోయే రోజుల్లో జిల్లా అధికారులు ఏ రకమైనటువంటి రూల్స్ చెప్తే ఆ రకంగా మేము నడుచుకుంటామని కూడా హామీ ఇస్తూ ఈ నిరసనని విరమిస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.